ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏంటి ఇన్ని ఐటమ్లు చూపెడుతున్నారు, ఏం చేస్తారు అనుకుంటున్నారా? ఇది నా ఓన్గా నేను నేర్చుకుని చేసే ఐటమ్ ఏంటో అనుకుంటున్నారా? పలావ్ రైస్ అండి. పలావ్ రైస్ తయారు చేస్తాను. ఇంతకుముందు చాలాసార్లు చేశాను. ఇది 15 సంవత్సరాల కిందట నేను తెలుసుకున్నాను అన్నమాట. దీని గురించి ఒక కథ ఉన్నదని చెబుతాను. అందుకు నేను ఇది తెలుసుకుని నాకు నేనుగా ఓన్గా ఊహించుకుని చేశానండి. చాలా బాగుంటుందండి ఈ పలావ్ రైసు. చాలామందికి కలిసి వస్తుందని మరి ఈరోజు చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపుకోవాలి పొద్దుటే. మరి వంట చేసి క్యారేజీ పెట్టడమే కష్టం. వాళ్ళకి టిఫిన్ చేసి తినిపించి పంపడమే పెద్ద పని. పొద్దుటే అంటే ఎవరికైనా అంతే. 3 పిల్లలతో నేను కూడా చేసి ఉన్నదాన్నే, నాకు తెలుసు. మరి పలావ్ చేసి పెట్టాలి. పిల్లలకు ఒకసారి అడుగుతారు కదా, మరి పెద్ద పని కదండి పలావ్ అంటేని, బిర్యానీ చెయ్యాలి అంటే. అలాంటప్పుడు ఇలా పలావ్ రైసు రెడీమేడ్గా నేను చేసినట్టుగా తయారు చేసి ఉంచుకున్నారనుకోండి, ఒక డబ్బాలో పోసుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇది 3 నెలలైనా 2 నెలలైనా ఎన్నాళ్ళైనా ఉంటుంది, ఏమీ అవ్వదు. నేను వేసే ఐటమ్ ఎలా వేస్తున్నానో ఏమి వేస్తున్నానో అన్నీ చూపిస్తాను మీకు నేను. అలానే చేసుకున్నారు అనుకోండి, ఒక డబ్బాలో పోసుకుని ఒక పక్కన ఇలా పెట్టేసుకుని ఉంచేసుకుంటే మీరు పిల్లలకి కావాలి అన్నప్పుడు ఇంకా అన్నం అయ్యి వండక్కర్ లేకుండా చక్కగా ఒక గ్లాసు బియ్యానికి 1 గ్లాసున్నర నీళ్ళు ఎసరు పెట్టుకుని చక్కగా కొంచెం సరిపడే ఉప్పు, కొంచెం నూనె వేసి మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా పలావ్ రైసు, అది 1 కప్పు తీసుకున్నారనుకోండి, కప్పున్నరకి కొంచెం ఎక్కువ తీసుకోవాలి నీళ్ళు వేసేసి ఆ నీళ్ళు మరిగేటప్పుడు మరి నూనె వేస్తాం కదా, అప్పుడు ఈ పలావ్ రైస్ తయారు చేసి పెట్టుకున్నది కప్పు వేసేసి చిమ్మిలో పెట్టేసి చక్కగా మూత పెట్టేసి పిల్లలు స్నానం చేసి రెడీ అయ్యేటప్పటికి బిర్యానీ రెడీ అయిపోతుందండి. పిల్లలకు బాక్స్లో పెట్టేసి ఇచ్చేసేయచ్చు. మరి పిల్లలు ఎక్కడో ఉండి చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు అందరూ బోల్డ్ డబ్బులు కట్టేసి హాస్టల్లో వేసేయలేరు కదండి కదా. అలాంటప్పుడు మరి 4 పిల్లలు కలిసి ఒక రూమ్లో ఉంటారు కదా. అప్పుడు అమ్మ ఇచ్చిన పచ్చళ్ళలో ఏదో వేసుకుని పాపం ఏమన్నా బయట కర్రీలు కొనుక్కుని తినేస్తూ ఉంటారు. ఏదో కొంచెం రైస్ కుక్కర్లో అయ్యి పెట్టేసుకుని అన్నం. అలాంటి పిల్లలకి చక్కగా ఈ రైస్ తయారు చేసిస్తే అప్పుడప్పుడు బిర్యానీ వేసుకుంటారండి. అస్తమానం కొనుక్కోలేకే కదా ఎక్కడో ఉంటారు. అందరికీ అన్ని స్తోమతలు ఉండవు కదండి. ఎక్కడో చిన్న రూమ్ తీసుకుని 4 కలిసి ఉంటే కలిసి వస్తుందని అలా జాగ్రత్తగా చదువు కొరకు వెళ్ళి చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. అలా మన పిల్లలు ఉన్నారే, ఈ పాపం వారం రోజు తిందిరే అని అనుకుంటాం కదా. చక్కగా 1 కేజీ 2 కేజీలు బియ్యం ఇలా తయారు చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా బిర్యానీ వేసుకుని హ్యాపీగా తింటారన్నమాట. ఇప్పుడు నేను చేసేది మీరు సోది చెప్తున్నారు, చేసేది చూపించండి అని అనుకుంటారేమో. మరి ఇది కొత్తిమీర, చక్కగా ఇది కొత్తిమీర అండి, చెబుతా. ఇది కొత్తిమీర అండి. ఈ కొత్తిమీర చక్కగా ఆకులు మాత్రమే తీసుకున్నాను. కొత్తిమీర కడిగేసి ఆకులు తీసుకుని ఆ తడంతా పొడబట్ట మీద వేసిన తర్వాత తడి ఆరిపోయిన తర్వాత పళ్ళులో వేసేసి ఎండలో పెట్టేసాను. ఎండలో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ తెచ్చేసుకున్నాం అనుకోండి, నిన్న కదా పెట్టాను, మరి ఈరోజు కొంచెం మెత్తబడుతుంది. అయితే కళాయి వీటెక్కిన తర్వాత అందులో వేసాను. ఇదిగో ఇలాగా ఇలా వచ్చింది. ఇదిగో ఈ పుదీనా కూడా అలాగా ఆకులు తీసుకుని శుభ్రపరిచేసి చక్కగా ఇదిగో చూసారా, ఇది వేయలేదులేండి, ఎండలో బాగానే ఎండిపోయింది. ఇది అలా ఎండబెట్టేసాను. అయితే దీనికి పచ్చిమిర్చి అలాగే క్యారెట్, ఈ 3 దుంపలు అయితే ఇంత వచ్చిందనమాట. అయితే మనం వీటెక్కిన కళాయిలో వేసుకుందాం. నేనైతే ఎండబెట్టేసాను, వీటెక్కిన కళాయిలో వేసాను. మళ్ళీ మీకు వేసి నేను చూపిస్తాను. ఎందుకంటే చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మన నిలవ ఉండాలి కదా, చెమ్మ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఈ క్యారెట్ మళ్ళీ ఇందులో వేసేస్తున్నానండి కళాయిలోని. ఇప్పుడు మళ్ళీ మీకు వేపి చూపిస్తాను నేను. ఇది అంటే వేపటం అంటే చిన్నమంటే ఉంది, కళాయి వీటి మాత్రమే ఎక్కాలి. దాని మీద ఉంచేసి వేపితే నల్లగా రంగయ్యి మాడిపోయిందని కూడా బాగోదు. ఇలా రంగు ఇలానే ఉండాలి. ఇలాగా చూసారా పొడిగా ఉండాలి, పచ్చి ఉండకూడదు, చెమ్మ అనేది ఉండకూడదు. అదే కనుక ఎండలు ఉన్నాయనుకోండి, సన్నగా తరిగేసుకుని చక్కగా మనం ఎండలో వేసేసామనుకోండి చక్కగా ఎండిపోతాయి. ఇప్పుడు మనకు మ్యాగీ ఉంటుంది కదండి, మ్యాగీలో ఉంటాయి కదా ఇలాంటి క్యారెట్ ముక్కలు, మ్యాగీ చేసుకున్నప్పుడు అలానే మనం ఇందులో వేసుకోవాలన్నమాట. అలాగే ముక్కలు వాళ్ళు కూడా అలా డ్రై చేసి కదండి వేసి తయారు చేస్తారు. ఈ కళాయి కూడా వీటెక్కింది కాబట్టి ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా నేను నిన్నంతా ఎండలో పెట్టేసానండి. చక్కగా
ఎండిపోయినాయి. నేను మళ్ళీ ఈరోజు ఇలా కడాయిలో వేసాను, అందుకే ఇలా ఉన్నాయి. ఇంక ఇందులో చెమ్మ అయితే లేదు, గలగలాడుతూ చాలా బాగున్నాయి. ఇలాగ ఉండగానే మరి మనం బిర్యానీ వేసుకున్నప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, మరి బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకుంటాం కదా, అలాగేనమాట. చక్కగా ఇది అయిపోయిందండి, కట్టేస్తున్నాను. ఇదిగో ఇది కూడా స్టవ్ ఆపేసాను. ఈ వీటికి ఇంకొంచెం గలగలాడుతూ అవుతుంది అన్నమాట. స్టవ్ అయితే ఆపేసానండి. ఇప్పుడు మనం బిర్యానీ అంటే మసాలా కదా, దాల్చిన చెక్క, అలాగే జాజిపత్రి, స్టార్ పువ్వు, అలానే జాజికాయ, జీలకర్ర, ధనియాలు, చక్కగా ఇవి మసాలా పొడి మిక్సీ పట్టేస్తానండి. ఇదేనమాట అండి. కొత్తిమీర అంటే ఎంత అనుకుంటారు కదా, పుదీనా కట్ట, ఒక కట్ట చక్కగా ఇలా కోసేసి ఆకులు మాత్రమే ఎండబెట్టాను. అలాగే కొత్తిమీర ఇంత కాదండి, ఇది పెద్ద కట్ట, చిన్న కట్ట ఆకులు తీసుకుని ఎండబెట్టాను. ఎండబెట్టింది అలా ఉంది, పచ్చిది చూసారా ఇలా ఉంది, అరిటాకులో కట్టి పెట్టానండి. అయితే మనం బిర్యానీలో మరి బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాం కదా. అయితే ఇవి పచ్చి అండి, నాకు చెట్టు ఉంది, ఇది బిర్యానీ ఆకు చెట్టు ఉందండి. అలాగే ఆలపైచి ఆకు, ఇది లవంగం, ఇంకా చాలా 5-6 రకాల మసాలా వేసిన మంచి స్మెల్ వస్తుంది. ఈ పచ్చి ఆకులు నాకు చెట్టు ఉందని చెబుతున్నాను. ఇది బిర్యానీ ఆకు అంటారు, మరి అలాగే అన్నపూర్ణ ఆకు అని కూడా అంటారన్నమాట, చెట్టు అంటారు. ఇది నాకైతే చెట్టు ఉందండి. మరి ఈ ఆకులు ఎండబెట్టాను, చూపిస్తాను మీకు. ఇప్పుడు చక్కగా మరి అందులో వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను ఏమేమి వేస్తున్నాను అనేది. మరి బిర్యానీ అంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఎలా వేస్తారో అని మీరు అనుకుంటున్నారు కదా. ఎలా అంటే నేను అల్లం వెల్లుల్లి మనం 2 కేజీల బియ్యానికి ఎంత అయితే వేస్తామో, ఎలా వేస్తామో అలానా నేను వెల్లుల్లి రెమ్మలో అలాగే అల్లం తీసుకుని 2 కేజీల బియ్యం అనుకోండి, చెప్తున్నాను ఉజ్జాయింపు మీకు. చక్కగా నీళ్లకు బదులుగా నూనె వేసి కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేస్తానన్నమాట. అది బియ్యానికి అప్లై చేస్తాను. ఎలా చేసేదాన్ని అది వేరేగా చెప్తాను. అయితే నేను వేసం కాలంలో నేను అల్లం వెల్లుల్లి పొడిని చేసుకుని ఉంచుకున్నానండి. వెల్లుల్లి అల్లం పొడిని చేసుకుని ఉంచుకున్నాను. చక్కగా లక్కీగా నాకు అదృష్టం అదే మిగిలిందండి. సరే అది సరిపోతుంది 2 కేజీలకినని అది చక్కగా మంచి చక్కటి పసుపు, అలాగే ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, ఇదేమో జాజిపత్రి, మరేమో స్టార్ పువ్వు, ఇలాచి, మరేమో నల్ల జీలకర్ర, మరి నేను అన్నాను కదండి ఆలిపైచి ఆకని, ఇగో ఇవి ఎండబెట్టేసాను అన్నమాట చక్కగా. అలాగే ఇదిగోండి బిర్యానీ ఆకులు మన చెట్టువి ఎండబెట్టేసాను. అలాగే ఇదిగో బాస్మతి రైస్ ఆకులు, చక్కగా ఇది అన్నం ఉడికేటప్పుడు కూడా వేసుకున్న మంచి స్మెల్ వస్తుందండి. మంచి స్మెల్ అంటే మరి మామూలు కోటా రైస్ వండుకున్నప్పటికీ కూడా బాస్మతి బియ్యం వండుకున్నట్టుగా మంచి స్మెల్. బాస్మతి రైస్ ఎంత స్మెల్ వస్తుందో అంతకి 10 రెట్లు ఎక్కువే వస్తుందండి ఈ ఆకు స్మెల్, అంత బాగుంటుందన్నమాట. చక్కగా కావాల్సింది నెయ్యి, జీడిపప్పు ఎలా వేసి అనేది మీకు కలపటం క్లియర్గా నేను చూపిస్తానండి. అయితే మరి ఈ ఆకులు మీకు ఉన్నాయి కాబట్టి ఎండబెట్టి వేస్తున్నారు. మరి మీ బిర్యానీ ఇలా తయారు చేసుకోవాలి, బిర్యానీ రైస్ అంటే మరి ఆకులు అయ్యి మాకు పచ్చి ఎండబెట్టుకుని వేసుకోవాలి, మాకు ఎలా వస్తాయి అని అనుకుంటారు కదా. కాదండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఆలపైచి ఆకని అలాగే బాస్మతి ఆకని వేస్తున్నాను. కానీ మనం బిర్యానీ ఆకు కొనుక్కుని తెచ్చుకుంటాం కదా, వేసుకుంటాం కదా, లవంగాలు వేసుకుంటాం కదా, లవంగాలు వేయనండి, ఇది వేస్తున్నాను కాబట్టి నేను. మీరు లవంగాలు వేసుకోండి, అర్థమైందా? లవంగాలు వేసుకుని చక్కగా బిర్యానీ ఆకు వేసుకోండి చక్కగా. అప్పుడు ఇదైతే మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు. ఇదిగోనండి మిక్సీ పట్టేసాను, కానీ ఇంత పట్టదు సుమండి, దానికి సరిపడేది 2 కిలోల బియ్యం చేస్తానండి. అది కూడా గిద్ద మైసూర్ బియ్యంతో చేస్తాను, బిర్యానీ రైస్తో కాదు. ఎలా చేసినా బాగుంటుంది, బిర్యానీ రైసే అవసరం లేదు. చక్కగా మనకి మసాలా పొడం కూడా రెడీ అయిపోయింది. ఇదేమో కొత్తిమీర, ఇది పుదీనా. ఇప్పుడు మీకు రైస్ కలిపే విధానం చూపిస్తాను. చూపించిన ఐటమ్ అర్థమైందనే అనుకుంటున్నానండి. చక్కగా ఇదిగోనండి బియ్యం అయితే ఇక్కడ ఉన్నాయి, చక్కగా తీసి నేను పళ్ళులో పోసి ఎలా కలుపుతానో మీకు నేను చూపిస్తాను. అలానే కలుపుకున్నారనుకోండి చాలా బాగుంటుందన్నమాట. చూసారా ఎంత కలగల అయిపోయింది. అయితే ఎండలో పెట్టుకున్నాం అనుకోండి, మంచి ఎండలో అంటే ఇలాంటివి చెయ్యాలంటే అండి మంచి ఎండలోనే చేస్తాను నేను. వేసంకాలం ఎండబెట్టేసుకుని ఈ క్యారెట్, కొత్తిమీర, పుదీనా ఉంచుకుంటాను. అవి ఎండిపోయి ఇంకోటి పచ్చిమిర్చి ముక్కలోను అప్పుడు ఉన్న ఐటమ్ పర్వాలేదు. అవి కనుక మరి పచ్చి ఐటమ్ అవ్వదు కాబట్టి చేయటం అవ్వదు చెప్పాలంటే.
ఇవైతే 2 కేజీలు బియ్యం అండి. సన్న బియ్యమే, గిద్ద మైసూర్ అంటారు కదా, అయ్యానండి. ఇంకా నేను బాస్మతి రైస్ అదేమీ కలపనండి, ఎప్పుడు కలపలేదు. చక్కగా ఈ ఒకసారి ఏమన్నా ఉన్నాయేమో చూసి అప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు చక్కగా ఈ బియ్యం మనం ఈ గుడ్లో వేసండి ఇలా తుడిసేసాను. ఎందుకంటే మనం పలావ్ చేసుకున్నామంటే కడుగు వేస్తాం కదా, బాస్మతి రైస్ అయినా కూడా నీటిలోంచి వేస్తాం కదా, మరి ఇలా పొడి బియ్యమే కలుపుకోవాలి కాబట్టి క్లాత్లో వేసి ఇలా తుడిసేసామనుకోండి. ఇప్పుడు తుడిసేసి వచ్చాను నేను. చక్కగా దీన్ని ఉన్న ఏముంటుందంటే తోడు ఉంటుంది అనమాట, అది క్లాత్కి అంటుకుపోతుంది అనమాట. చక్కగా తుడిసేసాను కదా. ఇప్పుడు ఫస్ట్ ఈ బియ్యానికి మనం వేసే మసాలాలు పట్టాలి అంటే ఇలాగా నెయ్యి, నెంబర్ 1 నెయ్యి అండి, మన ఇంట్లో నెయ్యి. ఈ నెయ్యి బియ్యానికి పట్టించేయాలి ఇలాగా బాగా. పడుతుందండి, చక్కగా పడుతుంది. ఇది ఇలా కలుపుతుంటేనండి, ఎందుకంటే చెప్తే గొప్ప చెప్పినట్టు ఉంటుంది, మంచి స్మెల్లో. ఏంటంటే ఇప్పుడే ఈ బియ్యమే ఇలా కలిపి తినేయాలనిపించేస్తుంది అన్నమాట పలావ్ కలిపేటప్పుడు. అంటే నాకు ఇక్కడ ఐటెం పెట్టాను, గుమ్మంటూ వాసన వచ్చేస్తుంది. మొత్తం కలిపేటప్పటికి ఇంకా స్మెల్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా కలుపుతున్నాను కదా నేను. ఇప్పుడు మరి అల్లం వెల్లుల్లి నేను ఇలా నెయ్యి ఇలా అప్లై అయిపోయింది కదా చక్కగా ఈ బియ్యానికి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, మనం మసాలా వేసిన చక్కగా పట్టుకుంటుంది అన్నమాట. మరి కొంచెమే వేస్తానండి సాల్ట్, ఎందుకంటే బియ్యంలోంచి దిగిపోతుంది కదా, పట్టుకోదు కాబట్టి. మనం పలావ్ తయారు చేసుకుంటాం కదా, అప్పుడు వేసుకోవచ్చు కొంచెం. అయితే ఇప్పుడు ఇదా బియ్యం చూసారా, చక్కగా నెయ్యి అనేది పట్టేసింది కదా, చూసారు కదా, దగ్గరగా చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా బియ్యం చూసారా, నెయ్యి బాగా పట్టేసింది. ఇప్పుడు చక్కగా మనం ఏం వేస్తాం ఇందులో, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పొడి అండి. ఇది నేను తయారు చేసుకుని ఉంచుకున్నాను కదా. మరి ఇంతకుముందు అయితే మరి నాకు ఇలా పొడిని చేసుకుని ఉంచుకోలేదు ఎప్పుడూను. ఎలా అంటే చెప్పాను కదండి, నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టేసి చక్కగా ఇప్పుడు నెయ్యి పట్టాను కదా ఫస్ట్, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి మనం ఎంత నీళ్ళు వేయకపోయినా, ఎంత నూనె వేసి మిక్సీ పట్టినా అల్లంలో ఉండేసామ్మ, ఎల్లుల్లిపాయలు ఉండేసామ్మ, కొంచెం ముద్దగా అనిపిస్తుంది. అది వాటర్ కానప్పటికీ కూడా, వాటర్ లాగా కాదు కాబట్టి. అప్పుడు ఈ బియ్యానికి ఇలా పెట్టేటప్పటికి ఏమవుతుందంటే బియ్యం కొంచెం ముద్దలాగా వచ్చేది. ఒక్క అరగంట ప్యాన్ దగ్గర పెట్టేస్తానండి ఇలాగ అల్లం వెల్లుల్లి. అప్పుడు పేస్ట్ పెట్టినప్పుడు, నేను అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టినప్పుడు, ఇది పొడుం కాబట్టి అవసరం లేదు, ఇప్పుడు అన్నీ కలిపేసుకోవచ్చు. అప్పుడు ఏమైంది, ఒక అరగంట మనం ప్యాన్ దగ్గర పెట్టేటప్పటికి చక్కగా పొడుగా ఆరిపోయి అనమాట. ఇలా వచ్చేస్తే అప్పుడు మళ్ళీ మసాలా దినుసులన్నీ కలిపేసుకునేదాన్ని చక్కగా. ఇప్పుడు ఇందులో వేయవలసింది మసాలా పొడి. ఇప్పుడు అంటే మనం అన్నీ వేసుకుంటే ఇంత వచ్చేసింది, కానీ ఇంత అవసరం లేదు. 1 కిలో బియ్యం అనుకోండి, ఇంత పొడి వేసుకుంటాం మనం, అవునా. ఇది 2 కిలోలు కదా, ఇదిగో 2 స్పూన్లు వేసాను అంతే. అంటే అంచనా ఇది ఇంత లెక్క అని కాదు సుమండి, అలాగని ఏం కాదు. చక్కగా మనం అంటే మీరు ఎక్కువగా ఘాటు ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది పసుపు అండి. చక్కగా ఇప్పుడు ఈ మసాలా కూడా ఇలాగే బియ్యానికి పట్టించేద్దాం. నేను చేసే విధానం చూస్తే చాలా బాగుంటుంది, నిల్వ ఉంటుంది. ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు అని అంచనా తప్పకుండా వచ్చేస్తుందండి. పని బాగుంటే సరుకు బాగుంటుందని అంచనా తప్పకుండా. చక్కగా ఇదిగో చూసారా, మసాలా పొడి పట్టేసాను కదా. ఇప్పుడు చక్కగా అల్లం వెల్లుల్లి పొడి కలిపేసాం, చక్కగా మసాలా కూడా పెట్టేసాం. ఇప్పుడు 2 కేజీలు బియ్యంకి మనం ఎన్ని ఇలాచి వేసుకుంటాం, అన్నీ వేసుకోవాలి. ఇందులో ధనియాల గింజ ఉందండి, ఇది ధనియా గింజ వేసుకోవాలి. చక్కగా వేసేసుకున్నాం. ఇలాచి కూడా, అలాగే దాసం చెక్క కూడా వేస్తాం కదా, వేసేసుకున్నాం. అలాగే ఇది నల్ల జీలకర్ర వేస్తాం కదా, చక్కగా వేసేసుకున్నాం. అలాగే స్టార్ పువ్వు వేసుకుంటాం కదా, అలాగే వేసేసుకున్నామండి. ఇది మరేమో జాజిపత్రి చక్కగా వేసేసుకున్నాం. అలానే మరి పచ్చిమిర్చి చెప్పాను కదా, ఇందులో తేమ అనేది ఉండకూడదు. చూసారా ఎంత గరగలాడుతూ ఉన్నాయో, ఇన్ని పట్టవసమండి. ఎందుకంటే ఇన్ని కాయలు కోసి పెట్టానండి అందులోని, ఒక 1/2 కేజీ కాయలన్నా కోసి పెట్టుంటాను అనమాట. ఇది క్యారెట్, చక్కగా క్యారెట్ అయితే పడిపోతుంది రండి, 2 కేజీలు కానీ చక్కగా మరి చేసుకుని పెట్టాను. ఇదిగో ఇది చూసారా పుదీనా,
సరిపోతుందండి. ఎందుకంటే పెద్ద కట్ట కదా, సరిపోతుంది. అంటే మనం అంచనా ఏంటంటే 2 కేజీలు బియ్యానికి అంత వేసుకుంటాం. కొత్తిమీర కూడా వేసేసాను. మరి ఈ ఆకులు నేను ఎండబెట్టాను కాబట్టి ఇంతంత ఆకులు అంటే మరి కుదరదు కదా, మనం చక్కగా ఇలాగా చించేస్తున్నానండి. ఏ ఆలపైచి ఆకులు కానీ మరేమో బిర్యానీ ఆకులు కానీ చక్కగా ఇలా చింపేస్తున్నాను. ఇలా చింపెత్తే ముక్కలు ఈ రైస్కి పట్టేస్తుందండి చక్కగా. ఈ ఒక స్మెల్లో రైస్కి పట్టేస్తుంది మాట. కలిపేసి చాలా రోజులు ఉండిపోతాయి కదా మనకి, వెంటనే చేసేసుకోం కదా. అలానా చక్కగా ఇలా తుంచితే మంచి స్మెల్ ఉంటుందండి. కటింగ్ కన్నా ఇలాగా మంచి స్మెల్ ఉంటుంది. చూసారా? ఇప్పుడు ఇదిగోనండి జీడిపప్పు 2 కిలోలకి ఎంత అయితే పడుతుందో అంత చక్కగా. చూసారా? ఇదిగోనండి చూసారా? ఇప్పుడు చక్కగా ఇది కలిపేస్తాను. ఇలా కలిపేసామనుకోండి, ఇదిగోనండి చక్కగా ఇలా కలిపేస్తాను. ఇప్పుడు ఇందులో నెయ్యి ఒక చిన్న కప్పుడు వేసానండి, కప్పుడు వేసాను అనుకోండి. మనం ఇది తయారైపోయింది. ఇప్పుడు బిర్యానీ రైస్ ఏం చేయాలి? ఇప్పుడు ఇది చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకుంటాం. మనకు కావాలన్నప్పుడు ఎలా చేసుకోవాలని చెప్పాను కదా, చక్కగా ఇప్పుడు కలిపేసి మీకు నేను చెబుతాను. ఒక కప్పు ఓడి పెట్టుకున్నాం అనుకోండి కొలత, చక్కగా ఇంతేనండి. ఏమీ పెద్ద అలా కాదులేండి, పెద్ద పని కాదని చెప్పకూడదు నేను. ఇది 3 రోజుల నుంచి చేస్తే ఈ రోజు కలపటం అయ్యింది. మరి అన్ని ఎండలో పెట్టడం చేయడం మళ్ళీ ఇవన్నీ ఈరోజు చాలా పని అండి. ఈ సర్దుకోవటం చేసుకోవటం చక్కగా. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఇది ఈ కప్పుడు అనుకోండి, ఈ కప్పుడు వేసుకోవాలనుకుంటున్నాం అనుకో, ఒక మనిషికి ఫుల్గా తినేయడానికి వచ్చేస్తుంది ఈ కప్పు. ఈ కప్పున్నరకి కొంచెం ఎక్కువ వేసుకోవాలి నీళ్ళు. వేసుకుని చక్కగా మీరు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇందులో సాల్ట్ వేస్తున్నాను, కొంచెం వద్దు కాదు, ఎందుకంటే ఈ రైస్కి అందాక పడుతుందని. మళ్ళీ మనం వండుకుంటాం చూసారా? అప్పుడు వేసుకోవాలి. మనం ఆ కప్పుడు వేసుకున్నప్పుడు ఇంత ఇది కళ్ళుపు సాల్ట్ లాగా చేసుకున్నాను అన్నమాట. సాల్ట్కి కాదు సుమా, ఇంత వేసుకున్నాం అనుకోండి. ఆ కప్పుడు రైసు కప్పున్నరకి నీళ్ళు కొంచెం ఎక్కువ, 1 స్పూను నూనె, అంతేనండి. చక్కగా వేసేసుకుని మీరు వేసేసుకున్నారనుకోండి, కలిపేసి పెట్టేస్తే మీరు గిన్నెలో పెట్టినా, రైస్ కుక్కర్లో పెట్టినా, మామూలు కుక్కర్లో పెట్టినా తయారైపోతుందండి చక్కగా. జీడిపలుకులు ఇంకా ఉంటే వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే మనకి 2 కిలోలకి ఎంత అయితే ఐటమ్ వేస్తామో అంతా వేసానండి. చూస్తే మరి ఎంత అంటే ఇంకా ఇలా కడుపు నిండిపోతుందండి. నేను నాకు తెలిసిన నేస్తానికి చేసినప్పుడు ఇస్తే తను అమ్మ ఇలాగా చేసిస్తే నేను అమ్మేస్తానమ్మా, కొనుక్కుని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారమ్మా, అమ్మా ఇలాంటివి బోల్డ్ అంత పని మనం చెయ్యలేము, నాకు అలాంటిది అలవాటు లేదమ్మా, ఏమనుకోవద్దు అని చెప్పారన్నమాట అండి. పట్టుకెళ్ళి చేసుకుందంట, చాలా గొడవ పెట్టేసింది అన్నమాట. చూసారా? చక్కగా ఎంత బాగుందో చూడడానికి, చాలా బాగుంది కదా. ఇదిగోనండి, ఇదే పలావలాగా ఉంది కదా చక్కగా. మరి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి అలాగా 2 నెలలైనా 3 నెలలైనా ఉంటుంది. మరి ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకుని చక్కగా దాచుకోవచ్చు. అప్పుడు మనకు కావాలన్నప్పుడు చేసుకోవచ్చు. లేదు మన పిల్లలు ఎక్కడో రూమ్లో ఉంటున్నారో వాళ్ళు చక్కగా చేసుకుంటారు ఇలాగా అన్నప్పుడు చేసి వాళ్ళకి ఇలా తయారు చేసి ఇస్తే పట్టుకెళ్ళి చక్కగా వాళ్ళు ఎప్పుడైనా బిర్యానీ తినాలన్నప్పుడు చక్కగా చేసేసుకుంటారండి. ఇది చాలా బాగుంటుందండి. మనం ఏమీ లేనప్పుడు కొద్దిగా మసాలా ఇంట్లో ఉంటే ఇలా వేసేసుకుందాం అనుకుంటామా, అంతకన్నా ఇది బాగుంటుంది. అన్నీ వేసాం కదా, చూసారు కదా, కొత్తిమీర పుదీనా కాడ నుంచి అన్నీ వేసాను. అయితే పచ్చి ఆకులు నాకు ఉండి ఇంట్లో ఎండబెట్టుకుని నేను చేసుకున్నాను. కానీ మీరు బిర్యానీ ఆకు లవంగాలు వేసుకోండి. నేను వేసిన ఐటమ్ అంతా చూసారు కదా, చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే హ్యాపీగా బిర్యానీ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, నేను 2 కేజీల బియ్యంతో చేశానండి. నేను ఎప్పుడు సన్న బియ్యంతో చేశాను. మరి ఈ బాస్మతి రైస్ తోటి అయితే చేయలేదు. ఒకవేళ అవసరం అంటే మీకు చేసుకోవచ్చు, చేసుకోకూడదా బాగోదా అని కాదుసమండి, చేసుకోండి చక్కగా. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి చూసిన వారందరూ లైక్ చేయండి. మరి ఇలాగా చేసుకుంటారనే నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో నాకు చెబుతారనే నేను ఎదురు చూస్తూ ఉంటానండి. లైక్ చేయండి.